సాలిడ్ జామెట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇంతకుముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నాం, బట్ ఈ వీడియోలో మనం టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఓకేనా, మీకు యూనిట్ వైజ్గా ఒక యూనిట్కి ఒక 3 క్వశ్చన్స్ చెప్పిన మీకు యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో అయితే మీకు ఫస్ట్ యూనిట్ నుంచి మ్యాక్సిమం మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ 9p⁻² ఈ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ p⁻². దీంతో పాటు 16p⁻², 7th క్వశ్చన్. ఓకే, మ్యాక్సిమం ఈ 3 క్వశ్చన్స్ నుంచే మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ మిస్ అయితే కోప్లానర్ టాపిక్ కూడా చదువుకోండి. ఓకే, ఆ మూడింటి నుంచి వస్తుంది. ఒకవేళ ఆ మూడింటిని మిస్ అయితే మీకు కోప్లానర్ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, ఇవి ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ ఎక్కడ ఉందో కూడా మీకు తర్వాత చెప్తా. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూడండి. సెకండ్ యూనిట్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఈ యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, అండ్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్. సెకండ్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇవి చదవండి. ఓకే, ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ చదవడం ట్రై చేయండి. ఓకేనా, అది మీకు డౌట్ రావచ్చు, సార్ క్వశ్చన్స్ చెప్తున్నారు బట్ వీటికి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అని. ఓకే, మీకు పేపర్ అలా వచ్చినా సరే ఈజీగా మీకు పాస్ అయ్యే విధంగా మీకు ఈ పేపర్ పైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేయండి. యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. లోగో ఏ విధంగా ఉంటుంది చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లేదంటే నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి, మీ పేరు ఫోన్ నెంబరు మెయిల్ ఇస్తే చాలు, రిజిస్టర్ అయిపోతుంది. పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోద్ది. ఓకేనా, సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా, అన్ని సెమిస్టర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ అదేవిధంగా ఓన్లీ ఇప్పుడు మనం చెప్తున్న ఈ సబ్జెక్టే కాదు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్స్ అన్ని గ్రూప్స్ వాళ్ళకి మన దగ్గర కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, చూడండి, సాలిడ్ జామెట్రీ. ఇదిగోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, ఇదిగో పీడిఎఫ్స్, అండ్ అదేవిధంగా వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటితో పాటు దీంట్లో మోడల్ పేపర్సు, దాంతోపాటు ఎగ్జామ్ ముందు దీన్ని ఏ విధంగా చదవాలి అనేటటువంటి గైడెన్స్, ఈ 5 ఈ మొత్తాన్ని కలిపి మీకు 59 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇవి ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే కాదు, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, 59 రూపీస్కే మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలి, ఒక కోర్స్ తీసుకున్నాక దీంట్లో కూడా ఎగ్జామ్ ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్గా ఎలా చదవాలి అనేటువంటి గైడెన్స్ కూడా ఈ మొత్తం కలిపి మీకు 59 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏమైనా పర్చేస్ చేసుకోకపోతే త్వరగా పర్చేస్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే యాప్లో కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, క్లిక్ చేయండి, అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, అట్ ద సేమ్ టైం 5th క్వశ్చన్. ఓకే, మ్యాక్సిమం ఈ కాన్సైక్లిక్ టాపిక్ నుంచి వస్తుంది. ఒకవేళ మిస్ అయితే ఈ క్వశ్చన్. ఓకేనా, ఈ 3 చదువుకోండి, ఈ 3 టాపిక్స్ నుంచే మీ క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 7th వన్ ఒకటి. 4th యూనిట్ చూడండి. 4th యూనిట్లో మీకు మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్ కోయాక్సియల్ సిస్టమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఓకే, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. ఓకే, ఈ 4 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇవి ఫస్ట్ ఇవి చదవండి. నెక్స్ట్ ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ చదవడం ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. నెక్స్ట్ 5th యూనిట్. ఓకే, సో దీనికన్నా ముందు మన దగ్గర కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉన్నారు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. ఓకేనా, సో ఇది మీరు క్రోమ్లోకి వెళ్ళి dmtlogics.com సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే మీకు కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, క్లిక్ చేయండి.
అక్కడ మీకు వెబ్‌సైట్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటి గైడెన్స్ కూడా ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్. ఓకే. సో, ఈ ఫిఫ్త్ యూనిట్‌లో మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్వెషన్ ఉంది చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషనే. ఓకే. వీటిని కూడా చదవండి. ఇన్ కేస్ ఇంకా మాక్సిమం ఈ క్వెషన్స్ చదివితే సరిపోతుంది. మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వెషన్ చదవండి. బట్ టైం వేస్ట్ చేసుకొని మిగతా క్వెషన్స్ వెళ్ళిపోద్దు. ఫస్ట్ ఈ క్వెషన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. సో, ఇంకే సబ్జెక్ట్ మీకు కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.